ప్రజలారా అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సూర్య పేపర్ చూసుకున్నట్టయితే స్కూల్ బస్ ప్రమాద ఘటనపై బాధ్యులు ఎవరనేది అయితే ఒక బ్యానర్ ఐటమ్ రాసిండ్రు. అధికారుల పర్యవేక్షణ వైఫల్యం, స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం, పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్న వైనం, తల్లిదండ్రుల గుండెల్లో గుబులు అనేది అయితే రాసిండ్రు. ఇక్కడ ఒక స్కూల్ బస్సు పడిపోయింది. పెనుబల్లి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసి మంచి చదువుతోనే అది సాధ్యమని కలలు కనే తల్లిదండ్రులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా మంచి స్కూల్లో చేర్పించాలని ఆశపడుతుంటారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులను రుద్దే పాఠశాలల యాజమాన్యాలు వారి భద్రత విషయంపై తేలిగ్గా తీసుకుంటున్నారంట. ఇటీవల మండలంలో జరిగిన స్కూల్ బస్ బోల్తా ఘటన తల్లిదండ్రుల గుండెల్లో భయం పుట్టిస్తుంది. తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టుకోవాల్సిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ మధ్యకాలంలో ఒక 2 ఘటనలు జరిగినాయి. అశ్వాపురం మండలం మొండిగుంట దగ్గర కేఎల్ఆర్ కాలేజీకి పాల్వంచకి సంబంధించిన కేఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన ఒక వ్యాన్ బోల్తా పడింది. మనుగూరు నుంచి పాల్వంచ పిల్లల్ని మార్నింగ్ తీసుకెళ్లే సమయంలో మొండికుంట అడవిలో అది బోల్తా పట్టడం జరిగింది. వీటి మీద మనం ఈ వార్త అయిపోయినాక విశ్లేషణ చేద్దాం. కాసుల కక్కుర్తి తప్ప ప్రైవేట్ స్కూల్ నిర్వహణలో ప్రభుత్వ విధి విధానాలు తుంగలో తొక్కి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఇది వాస్తవం, 100% వాస్తవం. కాసుల కక్కుర్తి కోసం, ర్యాంకుల కోసం తప్ప వాళ్ళ రక్షణ అనేది అసలు ఆ ప్రభుత్వ విధి విధానాలు అయితే తుంగలో దొక్కుతున్నది అయితే ఇది 100% వాస్తవం. ఇది ఇందుకు 2వ తేదీన జరిగిన వివేకానంద స్కూల్ బస్ బోల్తా ఘటన సాక్ష్యంగా నిలిచింది. 2వ తారీఖున జరిగింది. ఇది తక్కువ ఖర్చుతో పోతుందని ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం, బాధ్యత లేని తాత్కాలిక డ్రైవర్లను పెట్టి భావి భారత పౌరుల ప్రాణాల మీదకు తెచ్చింది. పెనుబల్లి మండలంలో గణేష్పాడు గ్రామ శివారులలో కాలువలో 2వ తేదీ శుక్రవారం మొద్దులగూడెం శ్రీ వివేకానంద విద్యాలయానికి చెందిన 120 మంది చిన్నారులతో మద్దులగూడెం స్కూల్ నుండి బయలుదేరిన స్కూల్ బస్సు బోల్తా, 10ల సంఖ్యలో చిన్నారులకు తీవ్ర గాయాలు. 17 మంది విద్యార్థులు బీరేపల్లిలో దిగగా పెనుబల్లి మండలానికి సంబంధించిన 103 మంది విద్యార్థులతో గణేష్పాడు వద్ద కాలువలో బోల్తా పడింది. గతంలో కూడా ఒకటి బోల్తా పడ్డది, నేను అది కూడా చెప్తాను. నేను ఘోర ప్రమాదం జరిగిన నీళ్లు లేకపోవటం, బోల్తా పడిన బస్సులోని పిల్లలకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఏ దేవుడో రక్షించాడని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరి వాస్తవమే కదా. ఈ ఘటనతో సంబంధించిన అధికారుల వైఫల్యం, పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన స్కూల్ యాజమాన్యాల వైఖరిని తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఈ ఘటనతో సాయంత్రం పిల్లలు ఇంటికి చేరే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం పిల్లలు వచ్చేదాకా తల్లిదండ్రులు గంపెడాశలతో ఎదురు చూస్తూ ఉంటారు. రెవెన్యూ అధికారుల నివేదికంట 43 మంది ప్రయాణించాల్సిన బస్సులో 120 మంది పిల్లల్ని కుక్కి మద్దులగూడెం స్కూల్ నుండి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన బస్సు బీరవల్లిలో 17 మంది విద్యార్థులను దించి 103 మందితో బయలుదేరిన బస్సు బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు చింతగూడెం నుండి 41 మంది, కేఎం మంజర్ నుండి 2, కొత్తగా రాయగుడి నుండి 1, కుప్పెనగుంట నుండి 21, ఎల్ఎస్ బంజర్ 7, మరలకుంట విద్యార్థులు 26 మంది, మొత్తం 103 మంది విద్యార్థులు ప్రమాదం జరిగిన బస్సులో ఉన్నారు. 2 టీచర్లు కూడా బస్సులో ఉన్నారంట. బాధిత చిన్నారుల తల్లిదండ్రులు కలిసిన రెవెన్యూ అధికారులు నివేదికను తయారు చేసి సబ్ కలెక్టర్కి సమర్పించారు. ఇక మరి సంఘటన జరిగినాక చేసే పని అదే కదా మరి అధికారులు. ఇక మరి పిల్లలకు అనుకోని జరిగితే బాధ్యత ఎవరిది? గాయాలతో బయటపడ్డ చిన్నారులకు అనుకోని జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని బాధిత తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సు, మద్యానికి అలవాటు పడి అనుభవం లేని డ్రైవర్లను నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో పూర్తిగా అధికారుల వైఫల్యం, బాధ్యరాహిత్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన 2-3 రోజులు అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ సంఘటన ఏదైతే జరిగిందో, ఏ సంఘటన అయినా సరే, అది క్రైమ్ కానీ ఇంకోటి కానీ అప్పటి వరకు హడావుడి ఉంటుంది. తర్వాత ఇక చేతులు దులుపుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై ఏ విధమైన చర్యలు ఉంటాయో చూడాలి. మరి ఏముండవు, చర్యలు ఏముండవు, అన్నీ అమ్మమ్మ మమ్మమ్మ. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు 2016లో చండ్రగొండ దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. కేఎల్ రెడ్డి మెమోరియల్కి సంబంధించి అభం శుభం తెలియని 8 మంది చిన్నారులు దాంట్లో 2016లో అది లాస్ట్ చనిపోయినరు కాలువలో పడి. అక్కడ చుట్టుపక్కల ఉన్న మేకల కాపర్లు అయితే పిల్లల్ని కాపాడటానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఉన్నట్టున్నాడు. దాని మీద కమిటీ వేసిండ్రు. మరి ఎంత ఘోరం అని అంటే 5 నుండి 10 ఏళ్ల లోపే ఉన్నారు ఆ పిల్లలు. 8 మంది అభంశుభం తెలియని చిన్నారులు. 43 మంది ఎక్కించాల్సిన బస్సులో 120 మందిని కుక్కి అసలు వాళ్ళు ఎట్లా దాంట్లో అడ్జస్ట్ అవుతారు? 120 మంది బస్సులో. ఈ అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. 120 మందిని ఎక్కించకపోతా ఉంటే ఈ రవాణా శాఖ ఏం చేస్తుంది? విద్యాశాఖ ఏం చేస్తుంది? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? కనీసం పర్యవేక్షణ ఉండదా? స్కూళ్ళ మీద పర్యవేక్షణ ఉండదా? మీకు జీతాలు తీసుకుంటున్నారు కదా. ఆ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ రూటుకు పోతున్నాయి? అరే ఒక స్కూల్లో 400 మంది విద్యార్థులు ఉంటే 1-2 బస్సులు ఉంటాయి. వాళ్ళు పొద్దున ఈ డ్రైవర్ల గురించి మాట్లాడుకుందాం. ఆడు అడావుడిగా లేచి ఇంటికాడ నుంచి బస్ ఒక రూట్కి పోతాడు, మళ్ళీ ఇంకొక రూట్ని ఇంకొక టైమింగ్లో ఈ రూట్ తీసుకుపోవాలి, మళ్ళీ స్కూల్లో దింపాలి, మళ్ళీ టైం కాకముందే ఆ బస్సు మళ్ళీ ఇంకొక బ్యాచ్ని వేసుకొని రావాలి. సాయంత్రం కూడా అంతే. స్కూల్లో 3:45, 4 నుంచి మొదలు పెడతారు పిల్లల్ని డిస్పాచ్ చేయటం, మొత్తం ఆన్బోర్డింగ్ చేయటం. కుక్కి ఇది చేస్తూ ఉంటారు. ఆ క్లాస్ రూమ్లో ఏమైనా విశాలంగా ఉంటాయా అంటే అది ఉండదు, రేకుల షెడ్లలో పిత్తా ఉంటారు. ఆ ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఏముండవు. పర్మిషన్లు మాత్రం మరి ఎట్లా ఇస్తారో అర్థం కాదు. ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏమీ ఉండదు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆ 2 రోజులు తూతూ మంత్రంగా ఇది చేస్తూ ఉంటారు, చెకింగ్లు చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న అశ్వాపురం మండలం మొండికుంట అడవిలో కేఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన బస్సు ఆ ఫిట్నెస్, అసలు ఈ బస్సులకి ఫిట్నెస్లు ఉంటాయా? కాలం చెల్లిన బస్సులని నడిపిస్తూ ఉంటారు. అదేదో సినిమా ఉంది, భారతీయుడు సినిమా అనుకుంటా. బస్సుకు కాలం చెల్లిన బస్సుకి పర్మిషన్ ఇవ్వమని వస్తే లంచం తీసుకొని ఇస్తారు. ఆ టైపే ఉన్నది వారం. విద్యార్థులకు ఏమైనా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎవరి బాధ్యత వహిస్తాడు? వార్తలు, పేపర్, పత్రికా కథనాలు, టీవీ కథనాలు వచ్చినప్పుడు ఆ కథనాలు రేపు హెచ్చరికలాగా తీసుకోవాలి అధికారులు. ఇప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంత బాధ ఉండేది కాదు కదా. ఇప్పుడు మొన్న జరగలేదు, మొన్న ప్రమాదం జరిగింది, ఎవరికి ఏం కాలేదు అదృష్టవశాత్తు. చచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మీ పిల్లల్ని కూడా స్కూల్స్, కాలేజీలో చదివిపించే ఉంటారు కదా. మీకేదైనా అయితే వాళ్ళ మీ పిల్లలకి ఏదైనా అయితే ఎంతమంది? 43 మంది ఎక్కియాల్సిన బస్సులో 120 మందిని ఎక్కిస్తారా? ఏం చేస్తుంది అక్కడ ఎంఈఓ? ఏం చేస్తుంది అక్కడ? ఎంఈఓ ఏం చేస్తుండు? 43 మందిని ఎక్కియాల్సిన బస్సులో 120 మందిని ఎక్కిచ్చేసి ఆలోచించండి ప్రజలారా ఒకసారి. మనము స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎట్లా పోతున్నాయి, ఆ డ్రైవర్కి అనుభవం ఉందా లేదా? తక్కువ జీతాలకి కరెక్ట్గా అనుభవం లేని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. సీనియర్ డ్రైవర్లు అయితే తక్కువ జీతానికి పనిచేయరు. వీళ్ళకేమో తక్కువ జీతాన్ని, అరకొర జీతాలకేమో మరి అన్నీ వచ్చినోడు చేయడు కదా. మరి హెవీ లైసెన్స్ ఉన్నోడు, అన్నీ ఉన్నోడు చేయడు కదా, ఎక్కడ కదా. బాధ్యత ఎవరు తీసుకుంటారు? పిల్లలకి ఏదైనా అయితే అయిపోయినాక చేతులు దులుపుకోవడం ఎందుకు? ఏదో కమిటీ వేసి దాని మీద నివేదికలు తీసుకొని ఏం చేస్తారు అయిపోయినాక? సంఘటన ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో, అసలు స్కూల్లో స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎక్కడైనా ఈసారి సంఘటన జరుగుతా ఎంఈఓని బాధ్యుని చేయాలి, ఆ జిల్లా అధికారిని, విద్యాశాఖ అధికారిని బాధ్యుని చేయాలి. అప్పుడు కానీ మొత్తం సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఎక్కడ స్కూల్లో ఈసారి ఎక్కడ స్కూల్ బస్సు కానీ వ్యాన్ కానీ బోల్తా పడితే ఆ ఎంఈఓ, ఆ జిల్లా అధికారి, ఆ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని బాధ్యుల్ని చేసేసి వాళ్ళని అసలు ఉద్యోగం నుంచి పీకి పడేస్తే ఇంకొకసారి పక్క జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరగవు.
కొంచెం ఆలోచించండి కొద్దిగా అధికారులారా.